టన్ను తీసుకో, టన్నుకి 200 రూపాయలు ఈ ఛార్జ్, ఇది ఉచితం అని చెప్పాలి. ఇట్స్ ఎనఫ్. అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాడి దగ్గర కాగితం, ఏమయ్యా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా, సరే తీసుకుపో, ఇదిగో నీ కాగితం ఏది, నీ ఆధార్ ఏది, ఈ ఆధార్లో ఉన్నటువంటి వాడికి ఇన్ని లారీలు లేదు, నేను 200 గజాలు 10-20 లారీలు, లేదా అపార్ట్మెంట్ కట్టుకుంటున్నావు ఇంకో 100 వేసుకోవాడికి కావాలంటే సెస్ వాడి దగ్గర. ఏసీ అపార్ట్మెంట్ కడుతుంటే కమర్షియల్ కదా, కాబట్టి వాడికి 100 లారీలు కదా 1000 లారీలు ఇచ్చి వాడిది కూడా ఆ పర్మిషన్ ఉండదు, పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్ కట్టాడు కదా, పెట్టి అక్కడ పెట్టేసి ఇదంతా కంప్యూటర్ ఇచ్చేయి. నువ్వు గూగుల్ క్లౌడ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఎదురు కంప్యూటర్ పెట్టుకుని చేసుకోవచ్చు, అయిపోయి ఎవడికి అవసరం వాడికి. కానీ ఎవరికి ఇస్తున్నాం మనం? ఆధార్ కార్డు పట్టుకొస్తే 5 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి, 5 కోట్ల మందికి తలా ఒక లారీ తీసుకున్నా 5 కోట్ల లారీలు వేసుకుందా నీ దగ్గర. దీంట్లో కలెక్టర్లు ఎవరిని పట్టుకోవాలా? పట్టుకుంటే నువ్వు చట్టం, విచిత్రమైన చట్టం చేశారు తెలిసి వీళ్ళు. ఇందులో చట్ట ప్రకారం ఇదివరకటి రోజుల్లో మద్యం కానీ ఇసుక కానీ ఇట్లాంటివి దొరికినప్పుడు వెహికల్ ఏదైనా వేసుకుని వస్తారు కదా, ఆ వెహికల్స్ ఇచ్చేసి అది ఏకంగా వేలం తప్పించి దాన్ని ఇంకా ఇవ్వడానికి లేదు, ఇదివరకు వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చట్టం మార్చేసి కొత్త చట్టంలో ఆ వాహనానికి పెనాల్టీ వేయాలి, మినిమం రూపాయి.